Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course April batch admissions will close in the next 2 days. April 10th ki first batch admissions close అవుతాయి and today being April 8th, this is a gentle reminder అలా మీరు ఒక committed student who wants to learn English fluency and writing proficiency అంటే then you must join Kevin's complete spoken English course. Guys, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి మనం ఈ ప్రాబ్లమ్ని రియలైజ్ అయ్యేది ఎప్పుడు మనం పబ్లిక్లో మాట్లాడాలనుకుంది మాట్లాడలేనప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రై చేసేటప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఎన్నోసార్లు మంచి అటెంప్ట్స్ కోల్పోయి ఉంటారు ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ జాబ్స్ కోల్పోయి ఉంటారు. ఆ ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఒక స్టూడెంట్ ఎంచుకున్న మార్గం they'll call Just Dial, they look in newspapers and they'll contact Spoken English Institutes. So, జనాలకి ఒక సైకలాజికల్ నీడ్ ఉంది, ఒక స్టాటస్ నీడ్ ఉంది. దట్ నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి, నేను ఇంగ్లీష్ మంచిగా మాట్లాడినప్పుడు నన్ను 10 మంది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఈ అవసరం ఒకటి ఉంది. మరి ఆ అవసరానికి వాళ్ళకి క్విక్ సొల్యూషన్ కావాలి. సో క్విక్ సొల్యూషన్ ఏంటంటే 30 days 60 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేసేయాలి. సో 30-60 days స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి అనేది బ్యాక్ ఇన్ ఎర్లీ డేస్ బాలాజీ పబ్లికేషన్స్ ఒక బుక్ పబ్లిష్ చేస్తుండే, లర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days, లర్న్ హిందీ ఇన్ 30 days, లర్న్ తమిళ్ ఇన్ 30 days. సో ఒక మనం ఏదైనా వేరే ప్రాంతీయ భాష నేర్చుకోవాలంటే ఆ బుక్ చాలా ఫేమస్ బుక్ ఉంటుండే ఆ టైంలో. ఇప్పుడు కూడా చాలా ఫేమస్, ఫుట్పాత్స్లో కూడా డూప్లికేట్ కాపీస్ అమ్ముతూ ఉంటారు. అంటే ఒక భాష నేర్చుకోవాలి అంటే మనము ఇట్లా నేర్చుకోవాలా, 30 days టైం తీసుకుని నేర్చుకోవాలా అనేది ఒక సైకలాజికల్ నంబర్ పడిపోయింది. ఆ కాన్సెప్ట్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ముందు ఇన్స్టిట్యూట్స్ లేకపోతుండే. ముందు క్యాథలిక్ స్కూల్స్లో ఆంగ్లో ఇండియన్ టీచర్స్ ఎవరైతే నేటివ్ ఇంగ్లీష్ బ్రిటిషర్స్ సెటిల్ అయి ఉండిన ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉండేనో వాళ్ళు 1-on-1 కోచింగ్ తీసుకుంటుండే, లేదంటే స్మాల్ క్లాస్ రూమ్ ఆఫ్ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తుండే, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తుండే. ఇట్లా ఇన్స్టిట్యూట్స్ అన్న కాన్సెప్ట్ లేకుండే. బుక్స్ ఉంటుండే, ఒక భాషని ఒక బుక్ ద్వారా ఎలా నేర్చుకోవాలని బుక్స్ ఉంటుండే. ఇప్పుడు బుక్స్ బై ఇన్స్టిట్యూట్ అని ఇట్లా కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎవడో కూడా ఆలోచించాలి కదా, ఎట్లా డిజైన్ చేయాలి, ఎన్ని రోజులు చెప్పాలి, ఫీజు ఎట్లా ఛార్జ్ చేయాలి. సో ఎక్కడి నుంచి వాళ్ళు రెఫరెన్స్ తీసుకుంటారు, ఆ బాలాజీ పబ్లికేషన్స్ బుక్స్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు 30 day కోర్స్ చేద్దామని. సో 30 day కోర్సెస్ చేసిండ్రు. 30 day కోర్సెస్ అంటే 30 బుక్ 30 చెప్పేటప్పుడు అదే నేను ఇన్స్టిట్యూట్లో 30 day నేర్పిస్తా, భాష రాదా అని స్టార్ట్ చేసిండ్రు. వాస్తవానికి ఫ్యాక్ట్ ఏంటంటే నేను కూడా తమిళ్ అండ్ తెలుగు అట్లా ఆ బుక్ నుంచి నేర్చుకున్నాను. వెన్ ఐ వాజ్ ఇన్ 4th standard నేను సెల్ఫ్ స్టడీ నేర్చుకున్నాను. స్కూల్లో నా ఫస్ట్ లాంగ్వేజ్ వాజ్ హిందీ. సో హిందీ నాకు వచ్చుండే, కానీ నేను చదివే టైంలో సెకండ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ లేకుండే. ఉండినప్పుడు నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను సబ్జెక్ట్గా. సో నేను తెలుగు తీసుకోలే, కానీ నాకు తెలుగు నేర్చుకోవాలని చాలా ఇష్టం ఉండే. ఐఎమ్ తమిళియన్. సో నేను ఇక్కడ హైదరాబాద్లో పెరగడం వల్ల నేను తమిళ్ కూడా నేర్చుకోగలగాలి. సో నాకు తమిళ్ తెలుగు నేర్చుకోవాలనే ఒక కోరిక ఉండే. సో నేను ఆ బుక్స్ నుంచే నేర్చుకున్నా. మ్యాక్సిమం సెల్ఫ్ స్టడీ చేసిన, గైడెన్స్ మా పేరెంట్స్ మా మామయ్య దగ్గర నుంచి తీసుకుని నేను నేర్చుకున్నా. కానీ ఆ బుక్ నాకు చాలా హెల్ప్ఫుల్ ఉండే. సో ఫ్యాక్ట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, బుక్ టైటిల్ 30 days అని రాసిన అది చేయడానికి మనకి సొంత టైం పడుతుంది. ఎవరికి 30 daysలో రాదు. ఒకరు 3 monthsలో నేర్చుకుంటారు, కొందరు 4 monthsలో నేర్చుకుంటారు, కొందరు 6 monthsలో నేర్చుకుంటారు. సమ్ టైమ్స్ పీపుల్ టేక్ 8 to 10 months ఆల్సో. సో ఆ బుక్ పేరు అట్లా ఉన్నది 30 days అని. కానీ ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నాకే అందరు అదే బుక్ వాడి, నేను కూడా అదే బుక్ వాడే నేర్చుకున్నాను. ఇట్ టేక్స్ యువర్ ఓన్ టైం. అది ఒక కరెక్ట్ స్టిపులేటెడ్ టైం అనేది ఉండదు. ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రావాలి అని చెప్పి ఒక స్టూడెంట్ మార్కెట్లో పోయినప్పుడు ఏం చేస్తుండు, ఐ విల్ జాయిన్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ దిల్సుఖ్ నగర్ ఆర్ అమీర్పేట్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అవుతుండు. ఇవన్నీ 30-60 day ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇది కమర్షియల్లీ చాలా వయబుల్ నెంబర్. 1 month సైకిల్, స్టూడెంట్ వస్తాడు, నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్ వస్తాడు, ఇన్కమ్ వస్తుంది. సో కమర్షియల్లీ కూడా ఒక వయబుల్ నెంబర్ ఉండే 30 days 60 day అనేది.
ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఈ స్టూడెంట్స్ వేరేదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్న టెక్నికల్ కోర్సెస్ అన్న నేర్చుకుంటూ సైడ్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అంత టైం కేటాయించలేకుండా పోయింటారు ఇంగ్లీష్ పైన. సో సబ్జెక్ట్ మంచిగా నేర్చుకుంటారు కానీ ఇంగ్లీష్ పోయింది. మరి సబ్జెక్ట్ వచ్చినాక అరే ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది, బిజినెస్ రైటింగ్ ప్రాబ్లం అవుతుంది, కొందరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రాబ్లం అవుతుంది. ఇది అక్కడ రియలైజ్ అవుతారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, మేము 19 years రీసెర్చ్ చేసినాం ఏంది ఎందుకు స్టూడెంట్స్ ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత పెద్ద ఇబ్బందికరం ఎందుకు అవుతుంది. ఇప్పుడు నేనే ఐ స్పీక్ రైట్ అండర్స్టాండ్ 4 languages, అందులో 2 నేను సెల్ఫ్ స్టడీ చేసి నేర్చుకున్నా. అలాంటిది ఎందుకు ఇంగ్లీష్కి ఎందుకు ఇంత పెద్ద ఇంత కథ ఎందుకు, ఎంత టెన్షన్ ఎందుకు పడుతుంటారు జనాలు అంటే అదొక సైకలాజికల్ స్టిగ్మా దట్ నాకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు. ఇంగ్లీష్ రాలేదు, ఎన్ని ప్రయత్నం చేసినాం, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పోయినాం, ఎన్ని మెటీరియల్స్ కొనినాం, యూట్యూబ్ వీడియో చూస్తాం, అన్నీ చేస్తాం, రాలే కదా ఇప్పుడు వస్తుందా ఇంగ్లీష్. సో నాకు రాదు అని ఫిక్స్ అయిపోయి నాకు కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఈ స్టేట్లో ఉండరు స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అండ్ మీరు ఇట్లా ఈ స్టేట్లో ఉండరు కాబట్టి సమ్వన్ ఈజ్ మేకింగ్ ప్రాఫిట్. ఎట్లా ఇస్తున్నారు ప్రాఫిట్? 30 days 60 day కోర్స్ చెప్పి ప్రాఫిట్ చేస్తున్నారు. మీ సైకలాజికల్ స్టిగ్మానే వాళ్ళ ప్రాఫిట్. అండ్ నేనేం చెప్తున్నా అంటే ఒక భాష నేర్చుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉన్నది, ఒక కరెక్ట్ ప్రాసెస్ ఉన్నది. అండ్ ఆ ప్రాసెస్సే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఎందుకు దీన్ని కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటామంటే 30-60 days రాదండి. పద్ధతిగా గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, రైటింగ్, లిస్నింగ్, స్పీకింగ్, ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ స్కూల్ స్టేజ్లో ఒక కరెక్ట్ పక్కగా నేర్చుకున్న ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కంప్లీట్ చేస్తాడు. సో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఎవరికి రావట్లేదు, ఈ ప్రాసెస్ మిస్ అయిన వాళ్ళకి రావట్లేదు. ప్రాసెస్ మిస్ అయ్యిందని ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళు డిగ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడడం దగ్గర ఎక్కడ ఇబ్బంది పడినప్పుడు, ఎప్పుడైనా షేమ్ ఫీల్ అయి ఉంటారు, ఇన్సల్టెడ్ ఫీల్ అయి ఉంటారు. అరే అన్నీ చేసిన లైఫ్లో ఇంగ్లీష్ ఒక్కటేంది ఇట్లా ఉన్నది అని ఒక ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయి ఉంటారు. ఆ రోజు రియలైజ్ అవుతాడు. కానీ ఇవన్నీ వాడు స్కూల్ స్టేజ్లోనే మిస్ అయినది. ఇప్పుడు ఆ రోజు రియలైజ్ అయ్యి వాట్ విల్ దే డూ? దే విల్ జాయిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్. మరి వస్తుందా 30-60 daysలో? అట్లా రాదు. మీరు కూడా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడితే మీ కలీగ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు కూడా ఇంగ్లీష్ సంపాదించుకొని ద హిందూ న్యూస్ పేపర్ అండ్ దాని ఎడిటోరియల్ చదవగలుగుతారు. మీరు కూడా ఇంగ్లీష్ బుక్స్ చదివి నాలెడ్జ్ సంపాదించుకొని మీ ఇంటెలెక్షన్, మీ కాంప్రిహెన్షన్ మీరు పెంచుకోగలుగుతారు. మీరు కూడా రైటింగ్, బిజినెస్ రైటింగ్, ఈమెయిల్స్ పెట్టడం అన్న, ఫార్మల్ రైటింగ్ అన్న పద్ధతిగా నేర్చుకోగలుగుతారు. అందుకనే దీన్ని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటాము. సో ఇలా చేస్తే ఎలా రిజల్ట్ వస్తుందని మా స్టూడెంట్స్ రిజల్ట్ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic. Buy my cookery book. Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Hi guys, my name is Sai Krishna. I studied in Sankeetika Engineering College and I'm a passed out guy in 2017, and luckily I got placed in Lumen Engineering Services with a decent package. And yesterday I heard that lot of big companies are coming to conduct campus drives in our college this year. So I want to wish all the final year students all the best, and go and register yourself in college and get a chance to attend that interviews. All the best. ఈ కోర్స్ చేరి ఈ కోర్స్లో చెప్పిన హోంవర్క్ సార్ చెప్పినట్టు పద్ధతిగా కరెక్ట్గా చేసిన వాళ్ళే కమిటెడ్ స్టూడెంట్స్. అలా మీరు కూడా ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే, సార్ మాకు మీరు చెప్పింది అర్థమైంది, 30-60 daysలో ఇంగ్లీష్ రాదు, మా మిస్టేక్స్ మాకు అర్థమైంది, ఈ మిస్టేక్స్ మేము దిద్దుకోవాలనుకుంటున్నాము, మాకు ఒక 1-stop సొల్యూషన్ కావాలి ఇంగ్లీష్కి, అది కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని మాకు అర్థమైంది. ఎందుకంటే
ఇందులో మీరు ఇట్లా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ చెప్తున్నారు. ఎవరు కూడా ఇట్లా చెప్పట్లేదు. మాకు ఈ వాల్యూ అర్థమైంది. ఈ ఒక్క కోర్స్ చేరితే మీరు 10 కోర్సెస్ చేరేదానికి సమానం. ఇవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు చేరాలి. చేరితే మీరు కూడా ఇట్లా నా స్టూడెంట్స్ లాగా మీది కూడా రిజల్ట్స్ వీడియో నేను పెడతాను. ఆ ఫైర్, ఆ ఆకలి ఉండాలి. ఆకలి ఉంటేనే తింటాం. సో సక్సెస్కి ఆకలి ఉండాలి. మీరు ఎన్నోసారి ట్రై చేసి ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, ఇంగ్లీష్ కోసం ఫెయిల్ అయి ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఇంకా ఇంత ఏజ్ అయిపోయింది ఇప్పుడు వస్తుందా అని ఆల్మోస్ట్ గివ్ అప్ కూడా చేసి ఉంటారు. బట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ గివ్ అప్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సొల్యూషన్ ఉంది అండ్ ఐ ప్రూవ్ ఇట్. ఐ హ్యావ్ రియల్ రిజల్ట్స్. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా దట్ మీరు కూడా ఇట్లా నా స్టూడెంట్స్ లాగా మాట్లాడతారు. మీది కూడా నేను వీడియోస్ పెడతా ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ కమిట్ 200 days హోంవర్క్, వీడియో చూడాలి, హోంవర్క్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమై మీరు చేస్తే దెన్ ఈ కోర్స్ మీకు కరెక్ట్. నా కోర్స్ ఒక 10 month కోర్స్. నాకు ఏడ కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు. ఎందుకంటే ఇది 10 months ఇంత కాంటెంట్ ఉంది. ఇంత కాంటెంట్ చేస్తేనే వీళ్ళు ఇంగ్లీష్ స్పీకర్ అవుతారని నా రీసెర్చ్, నా కోర్స్. సో ఇది నేను ఇట్లనే చెప్తా. ఇంత టైం మీరు ఇవ్వాలి. ఈ 10 monthsలో మొత్తం మా వెబ్సైట్లో ఈ కోర్స్ ఉంది. మీకు లాగిన్, ఈమెయిల్, పాస్వర్డ్ మేము ఇచ్చేస్తాము. ఈ కోర్స్ మీరు అట్లా చేయాలి. అట్లా చేసేటప్పుడు మీకు 10 monthsలో స్పీకింగ్ ప్రాజెక్ట్స్ మేము ఎన్నో చేస్తాం. అప్పుడు మీరు కూడా ఇట్లా కెమెరా ముందు వచ్చి మీరే ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరే సొంతంగా రాసి మీరే సొంతంగా వచ్చి మాట్లాడతారు. ఆ స్థాయి వరకు నేను తీసుకోవాలంటే మిమ్మల్ని బేసిక్ గ్రామర్, అడ్వాన్స్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా మెల్లమెల్లగా రైటింగ్, స్పీకింగ్, లిస్నింగ్ అని ప్రాజెక్ట్స్ వరకు తీసుకుని వస్తాం. సో ఇది ప్రాసెస్. ఇది ఆన్లైన్ కోర్స్. ఎందుకు ఆన్లైన్ కోర్స్? కన్వీనియంట్గా ఎక్కడంటే అక్కడ చేయొచ్చు. మీరు ఏదో ఇన్స్టిట్యూట్ రావాల్సిన అవసరం లేదు. నేను మీరున్న స్టేట్, సిటీ రావాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఫ్రీ అయితే యూ కెన్ లాగిన్ ఎనీ టైం. కన్వీనియన్స్ ఉంది. కానీ ఒకటే రిక్వెస్ట్, మా కోర్స్ ఇట్లా వీడియో యూట్యూబ్ ఛానల్ లాగా చూసుకుంటూ పోకూడదు. వేస్ట్ అది. మీరు కోర్స్ చేరి వేస్ట్. ఈ కోర్స్ నేను హోంవర్క్ చేయడానికే చేరుతున్నా. సార్ చెప్తాడు ఏం హోంవర్క్ చేయాలని. సార్ నేను స్కూల్ స్టేజ్లో మిస్ అయిన పని ఇప్పుడు చేపిస్తుండు. సో నేను పక్కా చేయాలి అని చెప్పి చేరితేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. హోంవర్క్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. హోంవర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. కోర్స్ చేయడం వల్ల మీరు ఏం స్పెషల్ అయిపోరు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ యూ సంథింగ్ స్పెషల్. మ్యాజిక్ చేయ నేను. సింపుల్ ప్రాసెస్. నా టీచర్స్ చెప్పింది నేను మీకు చెప్తున్నా. నా మెథడ్, నా రీసెర్చ్ ఒక 7-year-old స్టూడెంట్ కూడా అర్థమైనట్టు చెప్తున్నా. నోట్స్ చేసుకుంటా, హోంవర్క్ చేసుకుంటా చేయాలి. ఇది నా కాన్సెప్ట్. అలా మీకు ఇది అర్థమైంది. సార్ ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, నేను జర్నీకి రెడీ అంటే మీ నేమ్, మీ ఈమెయిల్ కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సేయింగ్ సార్ ఐఎమ్ కమిటెడ్ స్టూడెంట్, నేను ఏప్రిల్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకుంటా. ఏప్రిల్ బ్యాచ్ అడ్మిషన్ 2 daysలో ఫినిష్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే చేరండి. ద కోర్స్ ఫీజ్ ఈజ్ 5500. ఈ కోర్స్ మీకు లైఫ్ లైమ్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కన్వీనియంట్గా చేయొచ్చు. కాకపోతే కోర్స్ ఫినిష్ చేయడానికి మీకు దాదాపు 8 to 10 months టైం పడుతుంది. కానీ యాక్సెస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఒకటేసారి 5500 కట్టలేమనిండ్రు. అలాంటి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉన్నది. ఇన్స్టాల్మెంట్ మీరు క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు తప్పనిసరిగా మా వెబ్సైట్ లింక్ కూడా నేను కింద పెడుతున్నా. డైరెక్ట్ వెబ్సైట్లోనే మీరు క్రెడిట్ కార్డ్తో పే చేసేయచ్చు. ఓన్లీ 1200 rupees ఫర్ 5 months. 1200 rupees ఈజ్ వెరీ చీప్. ఒక ఫ్యామిలీ పాల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో కొందరు సిగరెట్ తాగుతారు, అది 3000 అవుతుంది మంత్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దాట్ యూ స్పెండ్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్. యూజ్ ఎ క్రెడిట్ కార్డ్ అండ్ మేక్ ఇట్ అఫోర్డబుల్. సో అందరికీ ఎంత మ్యాక్సిమం ఇది పాసిబులో నేను చేస్తున్నా. ఈ కోర్స్ ఫ్రీ పెట్టలేము, ఎందుకంటే ఒక ఎఫర్ట్, ఇది ఒక స్టాండర్డ్. ఇది ఎవరు పడితే వాళ్ళు 10 months చేయలేరు ఈ పని. ఒక ఏకలవ్య లాగా ఉండాలి స్టూడెంట్. వాళ్ళే చేయగలుగుతారు. వాళ్ళు పైసలు బి కడతారు, టైం బి ఇస్తారు, డైలీ హోంవర్క్ బి చేస్తారు. ఈ ప్రాసెస్ చేసే వాళ్ళే కమిటెడ్ స్టూడెంట్. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే ఏప్రిల్ బ్యాచ్ అడ్మిషన్ మేము తీసుకుంటాం సార్, బిఫోర్ ద అడ్మిషన్ క్లోజెస్ అని నాకు మీ నేమ్ అండ్ ఈమెయిల్తో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. I'll see you in my Kevin's Complete Spoken English course. Bye.